ప్రజల సొమ్ములు ఖర్చు చేస్తూ అదే ప్రజాసేవగా చెప్పుకు తిరిగే సోకాల్డ్ పాలిటిక్స్లో తన జేబులోంచి 100 కోట్ల రూపాయల పైనే ప్రజల కోసం ఖర్చు చేసిన వారిని చూశారా? ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో నాయకులకే ఒక సవాల్. నేటి జమానాలో అలా ఖర్చు చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఇంకెవరుంటారు? అందరికీ తెలిసిన మన పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ లెక్కలు ఏమిటో చూద్దాం. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వరద సహాయం 6 కోట్లు, గెలిచిన వెంటనే 400 పంచాయతీలకు 4 కోట్లు, ఎన్నికల ముందు నష్టపోయిన రైతులకు 5 కోట్లు, సైనిక సంక్షేమ నిధికి 1 కోటి, పహల్గాం బాధితులకు 50 లక్షలు, నంది కోట్కూరులోని కొనిదల గ్రామాభివృద్ధికి 50 లక్షలు, తలసేమియా బాధితులకు 50 లక్షలు, ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి, తెలంగాణ సీఎం సహాయ నిధికి 1 కోటి. ఇవి కాకుండా ఒక ఏడాదిలో ఇతర సహాయాల విలువ 20 కోట్లు. పిఠాపురంలో ఎలక్ట్రీషియన్కి సేఫ్టీ కిట్లు పంపిణీ, జనసేనలో ముఖ్యమైన కార్యకర్తలకు ఇన్సూరెన్సులు, ప్రమాదాల బారి పడుతున్న కార్యకర్తలకు లక్షల ఆర్థిక సహాయం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకి చేయూత, పేద కళాకారులకు సహాయం. ఇవన్నీ బయటికి తెలిసినవి, తెలియనివెన్నో ఉన్నాయని అంటున్నారు. ఇలా చూస్తే సుమారు 100 కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు. నిజమైన ప్రజాసేవ అంటే ఏమిటి? ఆస్తులు కూడబెట్టుకోవడమా, ఉన్నది పంచిపెట్టడమా? మీరే ఆలోచించండి.